దాని దగ్గర ఏ మంత్రం ఉందో ఏ మాయుందో తెలీదు కాని ఇది వచ్చిన దగ్గర్నుంచి అందర్నీ దీనివైపు తిప్పేసుకుంది. ఎక్కడ చూసావో చెప్పు, ఎక్కడ చూసావు మర్యాదగా చెప్పు. అదిగో అక్కడ చూశానండి. భగవంతుడా, పార్థు గారి నుండి ఎలాగైనా సరే నా ఫ్రెండ్ కాపాడుతండ్రి. వదిన గారండి, పైన పాలు పడిపోయాయి. తను నా రూమ్ వైపు ఎందుకు వచ్చిందండి? మీరు చదువుకుంటున్నారని త్రిపుర గారు చెప్తే నేను పాలు తీసుకుని వస్తున్నానండి. ఇంతలో పాము కనిపించడంతో భయంతో పడేశానండి. సరే సరే, ఇప్పుడు పాము లేదని తేలిపోయింది కదా, వెళ్ళి పడుకోండి. అమ్మా త్రిపుర, వెళ్ళి పడుకో. అమూల్య, వెళ్ళి పడుకోమ్మా. పద. ప్లాన్ అంతా చెడగొట్టేశావు కదే. ఈసారి మిస్ అయితే 6 నెలల వరకు మూలిక వాడితే ప్రమాదమని ఆ కోయిదరు స్ట్రాంగ్ గా చెప్పాడు కదా. ఇప్పుడు ఆ అమూల్యని టార్గెట్ చేయడం ఎలా? ఫ్రెండ్ పార్థు గారికి కనిపించలేదు కాబట్టి సరిపోయింది. పాము నా ఫ్రెండ్ అని తెలిస్తే పార్థు గారు నా పీక పిసికేస్తారు. నమస్కారం అన్నపూర్ణమ్మ గారు. నమస్కారం పత్రులు గారు, రండి కూర్చోండి. మీకోసమే వెయిట్ చేస్తున్నాను. రాజ్యం, కాఫీ తీసుకురా పంతులు గారికి. అయ్యయ్యో, అవన్నీ ఏమీ వద్దమ్మా. ఏదో అర్జెంటుగా రమ్మని కబురు చేశారు. విషయం ఏమిటో సెలవిస్తే. ఏం లేదు శాస్త్రి గారు, మీకు మా పెద్దబ్బాయి పార్థు గురించి అంతా తెలుసు కదా. వాడికున్న కోపం, వాడికున్న చెడలవాట్ల గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అమ్మా, మీ అబ్బాయి సమస్య ఏమిటో చెప్పండి. వాడికి పెళ్ళైతే అయ్యింది కాని వాడు మనశ్శాంతిగా ఉండటం ఇంతవరకు నేను చూడలేదు శాస్త్రి గారు. ఈ మధ్య ఎన్నడూ లేంది ఈ ఇంట్లోకి 1-2 సార్లు పాము రావడం, అది చూసి వాడు చిరాకు పడ్డం జరిగింది. మొన్న మా కోడలు వేసిన ముగ్గును చూసిన దగ్గర నుంచి పాము ముగ్గుని బాగా కోపం వచ్చి చిరాకుతో మండిపడిపోయాడు. వాడు చిన్నప్పటి నుంచి ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. ఇంతకాలం వాడి ప్రాణ స్నేహితుడైన రాకేష్ పాము కాటికి గురవడం వల్లనే ఏ విధంగా ఉన్నాడేమో అనుకున్నాను. కాని 2-3 రోజుల నుంచి నాకింకేదో కారణం అయ్యుంటుందని అనిపిస్తుంది. వాడు మనశ్శాంతిగా లేక, వాణ్ణి నమ్ముకుని వచ్చిన అమ్మాయి సంతోషంగా లేక నేను కుదుటగా ఉండలేకపోతున్నాను శాస్త్రి గారు. మీరైతేనే ఈ సమస్యకు పరిష్కారం చూపించగలరని మీకు కబురు పంపాను. అమ్మా, మీరు చెప్పినవని వింటుంటే నాకెందుకో మీ అబ్బాయి జాతకంలో ఏదైనా దోషం ఉందేమో అనిపిస్తుంది. ఎందుకైనా మంచిది, ఒకసారి నాకు మీ అబ్బాయి జాతకం ఇస్తే దాన్ని పూర్తిగా చదివి రేపు మీకు కబురు చేస్తాను. అలాగే శాస్త్రి గారు, ఇప్పుడే వెళ్ళి వాడి జాతకం తీసుకొస్తాను. మీరు కూర్చోండి.
పంతులు గారు. నాకు ఒకరోజు గడివేయండి అమ్మా, దీన్ని పరిశీలించి అన్ని వివరంగా మీకు చెప్తాను. అలాగే శాస్త్రి గారు. వెళ్ళొస్తానమ్మా. మంచిది. అమ్మో, నేను చదువుకోకపోతే క్లాస్ లో వెనకబడిపోతాను. ఏ అంబారి, అది దర్జాగా పైన కూర్చొని చదువుకుంటుందే. అమ్మాయి గారు, నిన్న వశీకరణ మూలిక కొద్దిలో మిస్ అయింది. ఈరోజు ఈ అంబారీ చేతిలో ఆ అమ్మాయి అస్సలు మిస్ అవ్వదు. అబ్బా, నువ్వేం చేయబోతున్నావో అది ముందు చెప్పు నాకు. మీకు అర్థమయ్యేలా చెప్తాను వినండి. కాసేపట్లో అది అక్కడ చదువుకొని అలసిపోయి అలా నిద్రపోతుంది. అలా నిద్రపోతున్న అమూల్యని శాశ్వతంగా నిద్రలోకి పంపించేస్తాను. ఎలా? వెరీ గుడ్ అంబారి. వెంటనే వెళ్ళి అమూల్యని ఫినిష్ చేసేసాయి.
మీ కాళ్ళు పడుతున్నాను అమ్మాయి గారు. ఇదేంటి నువ్వు నా కాళ్ళు పట్టడం ఏంటి? ఇదెక్కడ విడ్డూరం? అసలు నువ్వు నా రూమ్ లోకి ఎందుకు వచ్చావు? ఆ, అంటే అమ్మాయి గారు, తమరు చదువుకుని అలసిపోయారు కదా, ప్రశాంతంగా పడుకుంటారని కాళ్ళు పడుతున్నాను. నీకు అసలు బుద్ధుందా? ఒక మనిషి మరో మనిషి కాళ్ళు పట్టుకోవడం అంటే నాకు మహా కోపం వస్తుంది. అయినా నా కాళ్ళు పట్టమని నిన్నతో చెప్పానా? అది కాదమ్మాయి గారు, తమరు అలసిపోయారని. నేను అలసిపోతే నీకేంటి బాధ? చూడు, నీకు కాళ్ళు చేతులు పట్టడం మహా సరదా అయితే వెళ్ళి మా వదిన గారి కాళ్ళు పట్టుకో. అంతేగాని ఇంకెప్పుడు ఇలా నా రూంలోకి రాకు. అర్థమైందా? అర్థమైంది అమ్మాయి గారు, తప్పైపోయినది. చల్లే, వెళ్ళిక్కడి నుంచి. అలాగే అమ్మాయి గారు. అయ్యో, ఏం చేస్తున్నావు? అబ్బే ఏం లేదమ్మాయి గారు, దండం పెట్టుకుంటున్నానంతే. సరే సరే, వెళ్ళు వెళ్ళు. ఇదేంటి నా పాదాల వంకే చూస్తుంది? ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి నాకంతా తల తోకలేని వాళ్లే తగులుతున్నారు. కనపడగానే దండం పెడతారు, తినేమో ఏకంగా కాళ్లే పట్టేసుకుంటుంది. నేనేదో చదువుకుందామని ఊరు వస్తే ఓరి నాయనో, నాకంతా మెంటల్ వాళ్ళు దొరుకుతున్నారేంట్రా దేవుడా! అంబారి అంబారి అంబారి, ఇందాక పైకెళ్ళావు కదా, ఏం చేసావే? దండం పెట్టుకున్నానమ్మాయి గారు. అయ్యో మెంటల్, పీక పట్టుకుంటానని చెప్పి దండం పెట్టుకోవడం ఏంటే? అమ్మాయి గారు, ఆ కాళ్లకు ఏదో శక్తుంది. ఇటు వేడిగానూ లేవు, అటు చల్లగానూ లేవు. మనిషి ఒంట్లో ఉండాల్సిన వేడి ఆ శరీరానికి లేదమ్మాయి గారు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజం అమ్మాయి గారు, చిన్నప్పటినుంచి కోయివాళ్లతో పెరిగిందాన్ని, నాటు వైద్యంలో ఆరితేరిందాన్ని. మన శరీరానికి తన శరీరానికి చాలా తేడా ఉంది అమ్మాయి గారు. అమూల్య దగ్గర ఏదో ఉందమ్మాయి గారు. నువ్వు చెప్తుంది నిజమా? నా మీదొట్టమ్మాయి గారు, ఆ అమూల్యని దెబ్బ కొట్టాలంటే ఆచితూచి అడుగేయాలి, లేదంటే అది వక్రించి మనకే ప్రమాదం వస్తుంది.
అతని జాతకంలో నాగాభరణం కనిపిస్తుంది. ఇతని జాతకంలో 2 విషయాలు కనబడుతున్నాయి. ఇది చాలా అసాధారణమైన జాతకం. ఇలాంటి జాతకాన్ని ఎక్కడా చూడలేదు. ఇతని జాతకం అగ్నిపర్వతంలో లావాజలం వెదజల్లినట్లుంది. సముద్ర అలల్లా శబ్దం చేస్తూ సముద్ర మధ్య నిశ్శబ్దంగా ఉండే జాతకం. గాలి తుఫానులో సైతం దీపం ఆరనేయకుండా చేసే జాతకం. షట్ అప్.